ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలక్కాయ పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. 2 ఎలక్కాయలు తీసుకోవాలి. అది పైన తొక్కు ఉంటుంది కదా, అదంతా చేసుకోవాలన్నమాట. తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద తీసుకోవాలి. ఇది రోట్లో వేసి తొక్కోవాలన్నమాట. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా రోట్లో తొక్కుకోవాలి. సాల్ట్, జీలకర్ర, పసుపు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరగాయలు, పెరుగు, ఇవి కావలసిన పదార్థాలు. ఈ ఎలక్కాయలు ఇవన్నిటిని మనం రోట్లో తొక్కుకోవాలన్నమాట. మన ఇంట్లో చిన్నపాటి రోల్స్ ఉంటాయి కదా, ఇందులో తొక్కుకోవాలి. ముందు పచ్చిమిరపకాయ వేసుకుని తొక్కుకుంటాం. ముందు పచ్చిమిరపకాయని తొక్కుకున్నాం అన్నమాట. తర్వాత వెలక్కాయ వేసుకుని తొక్కుకోవాలి. ఇది రోట్లో తొక్కుకోవడం వల్ల ఇలా విడివిడిగా విడిపోతుంది అన్నమాట. ఇలా విడిందని మనం గిన్నెలో తీసుకోవాలి. మనం పచ్చిమిరపకాయ తొక్కుకున్నాం కదా, దాన్ని పెరుగులో వేసుకోవాలి. అలాగే ఎలక్కాయ కూడా తొక్కుకున్న దాన్ని పెరుగులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకొని ఇలా చెట్టుకున్నాం కదా, దీనికి మనం తాలింపు అది ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట. అందులో మళ్ళీ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత కొన్ని ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేయించుకున్న తాలింపు అది పెరిగిందాక మనం ఎలక్కాయది కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగులో వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇది కూడా బాగా కలపాలి. దీనిపై కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎలక్కాయ పెరుగు పచ్చడి రెడీ. ఇదే మన ఎలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.